హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎండోమెంట్ దేవాదాయ శాఖ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే కాంట్రాక్ట్ పద్ధతిలోని ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ అయితే ఈ పోస్టులు అయితే భర్తీ కానున్నాయి. ఇక దీనిలోని పూర్తిగా వివరాలు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్లోని ఒప్పంద ప్రాతిపదికన కింద ఏఈ టెక్నికల్ అసిస్టెంట్ అండ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని దీనికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది. ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీ పోస్టులు చూసుకుంటే కనుక ఇక ఏఈ సివిల్స్లోని 35 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏఈ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎలక్ట్రికల్లో అయితే 5 పోస్టులు, టోటల్గా ఓవరాల్గా అయితే 40 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక దీనిలోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్లోని అదర్ క్యాస్ట్ వారు అయితే 15 పోస్టులు, బీసీ కేటగిరీ వారు అయితే 9, ఎస్సీ కేటగిరీ వారు అయితే 5, ఎస్టీ కేటగిరీలో అయితే 3, ఈడబ్ల్యూఎస్లో అయితే 3, టోటల్గా 35 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్లో చూసుకుంటే కనుక అదర్ పోస్టులు చూసుకుంటే కనుక 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. బీసీఏలో అయితే 1 పోస్టు, ఎస్సీ కేటగిరీలో అయితే 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. టోటల్గా 5 పోస్టులు అయితే టోటల్గా ఎలక్ట్రికల్ అయితే 5 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక ఎలిజిబిలిటీ అండ్ ఏఈ సివిల్స్లో చూసుకుంటే కనుక మస్ట్ బి పాస్డ్ బీఈ బీటెక్ అండ్ డిగ్రీ సివిల్స్ అయితే ఉండాలి. యూనివర్సిటీ నుండి ఎలిజిబిలిటీ అండ్ కార్పొరేషన్ అండ్ అండర్ ది సెంట్రల్ యాక్టివ్ ప్రొవిజనల్ స్టేట్ అండ్ యాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి అయితే సర్టిఫికేషన్ అయితే ఉండాలి. ఇక ఎలిజిబిలిటీ ఫర్ ఏఈ ఎలక్ట్రికల్లో చూసుకుంటే కనుక దీనికి కూడా బీఈ బీటెక్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎలక్ట్రికల్లోని యూనివర్సిటీ నుండి దీనికి కూడా రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ఇక రెమ్యునరేషన్ చూసుకుంటే కనుక వీళ్ళకు నెలకు 35,000 రూపాయలు అయితే ఉంటుంది ఫర్ మంత్. అదేవిధంగా ఇంక్రిమెంట్లు అయితే 1000 రూపాయలు అయితే ఉంటాయి ఫర్ యాన్. ఇక కన్సల్టేటివ్ పే చూసుకుంటే కనుక ఎక్స్ట్రా అలవెన్స్ అయితే 2,000 రూపాయలు అయితే ఉంటుంది. అదేవిధంగా ఫర్ ది ట్రావెలింగ్ ఎలవెన్సెస్ కూడా 1000 రూపాయలు అయితే ఫోన్ ఛార్జెస్కి అయితే ఉంటాయి. ఇక నేమ్ ఆఫ్ ది పోస్టులు చూసుకుంటే కనుక టెక్నికల్ అసిస్టెంట్ సివిల్లోని 30 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక టెక్నికల్ అసిస్టెంట్ సివిల్లో అయితే అదర్ క్యాస్ట్ వారికి అయితే 13 పోస్టులు, బీసీకి అయితే 8, ఎస్సీ కేటగిరీ వారికి అయితే 5, ఎస్టీకి అయితే 2, ఈడబ్ల్యూఎస్కి అయితే 2 పోస్టులు, టోటల్గా 30 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక టెక్నికల్ అసిస్టెంట్కి మస్ట్ బి ఎల్సీఈ డిప్లొమా ఇష్యూడ్ బై ది బోర్డ్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా దీనికి రెమ్యునరేషన్ చూసుకుంటే కనుక నెలకు 25,000 రూపాయలు అయితే పర్ మంత్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంక్రిమెంట్లు ఫర్ యానం ఇంక్రిమెంట్ అయితే 1,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇక ఎక్స్ట్రా ఎలవెన్సెస్ చూసుకుంటే కనుక వీళ్ళకి 2,000 రూపాయలు అయితే ఉంటాయి ఫర్ ట్రావెలింగ్ ఎలవెన్సెస్. అదేవిధంగా ఫోన్ ఛార్జెస్కి అయితే 1000 రూపాయలు అయితే ఉంటుంది. కేటగిరీ ఆఫ్ ది క్యాండిడేట్గా చూసుకుంటే కనుక ఏజ్ లిమిటెడ్ కన్సిడరేషన్ ఏఈ సివిల్స్, ఏఈ ఎలక్ట్రికల్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్స్కి అయితే. ఇక జనరల్ కేటగిరీ వారికి అయితే 42 సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే 42 సంవత్సరాలు అయితే నిండిన వారైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే షెల్ బి అలౌడ్ ద డిడక్టెడ్ ఫ్రమ్ ది చేంజెస్ పీరియడ్ ఆఫ్ ది 3 years అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక దీనికి ఎంపిక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ద్వారా మెడికల్ టెస్ట్ ద్వారా అయితే సెలక్షన్ అయితే జరుగుతుంది. ఇక దీనికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక 500 రూపీస్ అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ విధానం అప్లై చేసే విధానం చూసుకుంటే కనుక వెబ్సైట్లో అయితే మనకైతే సూచించిన ప్రకారం దరఖాస్తు అయితే పూర్తిగా చేసిన సంబంధించిన ధ్రువపత్రాలు అయితే మీరైతే
ధ్రువపత్రాలు అయితే నకలు అండ్ కన్వీనర్ రిక్రూట్మెంట్ సర్వీస్ పవర్ అండ్ ఎమర్జెన్సీ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియన్ గచ్చిబౌలి హైదరాబాద్ చిరునామాకైతే పంపించవలసి ఉంటుంది. ఇక దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక జనవరి 5వ తారీఖు 2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.